నీకోసం ఓటీలు చేసి డబుల్ జీతం సంపాదిస్తాను. సంవత్సరం తిరిగేసరికల్లా సామాన్లు, నగలు, బ్యాంక్ బ్యాలెన్స్, కారు. ఆపు ఆపు ఆపు. ఆకాశంలోకి తర్వాత ఎగురుదు గాని ముందు నువ్వు బయలుదేరు, టైం అవుతుంది. నీతో కాసేపు మాట్లాడదాం అనుకుంటే పొమ్మంటున్నావేంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం లేదు, విశ్వ తన ఉద్యోగం గురించి ఏదో చెప్పబోతుంటే టైం అయింది వెళ్ళిరా అంటున్నాను. అది కాదు, ఆకాశంలో ఎగరడం అన్న మాట నాకు వినిపించింది. ఒక్కరేనా లేక ఇద్దరు ఎగరాలనుకుంటున్నారా? నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, పిలుస్తాను. అమ్మా, రేపు నేను కొద్దిసేపు బయటికి వెళ్ళి రావచ్చా? ఎక్కడికి వెళతాం? విశ్వ రూమ్ కి వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకు? ఒక్కడే ఉండాలి కదమ్మా, ఇల్లు సర్దడంలో సహాయం చేసినట్టు ఉంటుంది, కొత్తిల్లు ఎలా ఉంటుందో చూసినట్టు కూడా ఉంటుంది. వెళ్ళనా అమ్మా? నువ్వెక్కడికి వెళ్ళకూడదు. అది కాదమ్మా. ఒకసారి చెప్తే అర్థం కదా. మగపిల్లలు ఉన్న చోటికి నీలాంటి వయసులో ఉన్న ఆడపిల్లలు వెళ్ళకూడదు. మీకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళనమ్మా. సడన్ గా నా మీద ఉన్నట్టుండి ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో నాకు అర్థం కావట్లేదు. మీ అన్నగారు మీ మీద ప్రేమ చూపించడంలో తప్పే ఉంది. కోరి వచ్చిన అదృష్టాన్ని స్వాగతించాలి గాని అనుమానించకూడదు. నేను అదృష్టాన్ని అనుమానించట్లేదు, మా అన్నగారు నా మీద చూపించే ప్రేమను అనుమానిస్తున్నాను. మీ అన్నగారు మీ మీద చూపించిన ప్రేమలో లాజిక్ ఉంది తప్ప ఎలాంటి జిమిక్కు లేదు. ఏంటా లాజిక్? మీ అన్న రాజశేఖర్ గారికి మగపిల్లలు లేరు, అమృత ఒక్కతే కూతురు. ఆమెకి రాజకీయాల మీద ఆసక్తి లేదు, ఉన్న రాజకీయాల్లోకి వచ్చే వయసు లేదు, అనుభవం లేదు. తెలియని వాళ్ళని ఎవరినో తీసుకొచ్చి నెత్తిని కూర్చోబెట్టుకునే కన్నా ఇంట్లో వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని మీ అన్నగారి అభిప్రాయం. ఎలాగో మీరు సీతాపురంలో పనులు చూసుకుంటూ అక్కడే ఉంటున్నారు కాబట్టి మిమ్మల్ని సపోర్ట్ చేసే మద్దతుదారులు మీ వైపే ఉంటారు. మీ అన్నగారు తరఫున క్లాసు, మీ తరఫున మాసు మీకు సపోర్ట్ గా ఉంటారు. ఇప్పుడు నువ్వు పొలిటికల్ లీడర్వి, ఇలా కలర్లు డిజైన్లు ఉన్న బట్టలు వేసుకోకూడదు. ఖాదీ బండారు వాడికి ఫోన్ చేశాను, వాడొచ్చి నీ కొలతలు తీసుకుంటాడు. ఇక నుంచి నువ్వు ఖద్దరు బట్టలే వేసుకోవాలి. నీకు పిఆర్ఓని అపాయింట్ చేశాను, రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా అరేంజ్ చేశాను. ప్రెస్ కాన్ఫరెన్సా? ఎందుకు? ఇక నుంచి రంగు బట్టలు మానేసి తెల్ల బట్టలు మాత్రమే దొడుక్కుంటారని ప్రెస్ వాళ్ళకి చెప్పడానికా? నువ్వు పాలిటిక్స్ లోకి ఎందుకు రావాలనుకుంటున్నావు? పబ్లిక్ తో ఎలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలనుకుంటున్నావు? వాళ్ళకి ఎలాంటి సర్వీస్ చేయాలనుకుంటున్నావు? నీ ఆశయాలేంటి, ఎజెండా ఏమిటి? వీటన్నిటి గురించి రాత్రంతా కూర్చుని ఒక ప్రెస్ నోట్ తయారు చేశాను. అది చదివి ప్రెస్ వాళ్ళకి చెప్తే చాలు. అయినా ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నాకు రాజకీయ నాయకుని కావాలనే ఆశ గాని ఆలోచన గాని ఏమాత్రం లేవు. నీకు లేకపోవచ్చు, కానీ నువ్వు కావాలని నాకుంది. ఫైనల్ గా చెప్తున్నాను విను, నాకు రాజకీయ నాయకుని కావాలనే కోరిక ఏమాత్రం లేదు. ఇప్పుడే వెళ్ళి ఇదే విషయం మా అన్నయ్యకి చెప్తాను. చంద్రం, చంద్రం నా మాట విను. చంద్రం, నువ్విచ్చే వారసత్వం కోసం 5 ఏళ్లు నేను వెయిట్ చేయలేను. రేపు చెయ్యాలనుకున్న దాన్ని ఈ రోజే చెయ్యటం నా కలవాడు. ఐ హేట్ వెయిటింగ్. రవి, నీ మనసులో ఏముంది? ఏం చేయాలనుకుంటున్నా? అర్జెంటుగా ఈ రివాల్వర్లోని బుల్లెట్ ని నీ బుర్రలోకి దించెయ్యాలనుకుంటున్నాను. ఇంట్లో అందరి ముందు నీ రాజకీయ వారసుడిగా నన్ను ప్రకటించేశావు. సో ఇప్పుడు నువ్వు చస్తే నేనే నీ వారసుడు. లక్కుంటే వచ్చే జన్మలో కలుసుకుందాం.